people, welcome back to my YouTube channel. It's me Kirti. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ని మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేసేస్తున్నాను. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీకు ఏ ఇయర్ రింగ్ నచ్చిందో కమెంట్లో కమెంట్ చేసేయండి అండ్ వీడియోకి లైక్ కూడా చేసేయండి. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ మీకు చూపించేస్తాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. చూసారు కదా ఎంత బాగుంటాయో ఈ బుట్టాస్. ఈ ఇయర్ రింగ్స్ చూడండి, ఫుల్గా గోల్డ్ కలర్ స్టోన్స్తో వస్తాయి ఇయర్ రింగ్స్. ఏదైనా హాఫ్ సారీస్ కానీ ఏదైనా లెహెంగాస్ కానీ కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. చూసారా ఇయర్ రింగ్స్ ఎంత షైనింగ్గా ఉంటాయంటే నైట్ టైం పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అంటే మీరు ఏదైనా వెడ్డింగ్ అటెండ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ బుట్టస్. చాలా సింపుల్గా లైట్ వెయిట్లో బుట్టలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. చూసారా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మెటల్ విత్ బ్లాక్ స్టోన్స్తో. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత షైనింగ్గా ఉన్నాయో కదా. అండ్ ఏదైనా ఫంక్షన్స్లో కొంచెం క్లాసిక్గా లుక్లో రెడీ అయినప్పుడు ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి ఒక చిన్న బుట్టలు లైక్ డైలీ వేర్లో కుర్తాస్ మీదకి బాగుంటాయని తీసుకున్నా. ఇవి చాలా లైట్ వెయిట్గా చాలా క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. చూడండి సింపుల్గా చిన్నగా ఉంటాయి బట్ చాలా హైలైట్గా కనిపిస్తాయి ఇయర్ రింగ్స్. సరే ఇయర్ రింగ్స్ ఎంత బాగుందో, చాలా ఎలివేట్ అవుతుంది ఈ లుక్. వచ్చేసి ఇలా ఇవి కూడా డైలీ వేర్ కానీ తీసుకున్నాను నేను కుర్తాస్ మీదకి, చాలా బాగుంటాయి అని చెప్పి. ఇయర్ రింగ్స్ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది. సరే వాటర్ డ్రాప్ లాగా ఉంది, లోపల మనకి స్టోన్ కూడా వాటర్ డ్రాప్ లానే వస్తుంది. చాలా బాగుంటాయి కదా ఇయర్ రింగ్స్. ఒక్కొక్క కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక్కొక్క జుంకాస్ అంటే ఒక్కొక్క ఇయర్ రింగ్స్ మనం కొనుక్కోలేం కదా. అందుకే ఈ మల్టీ కలర్లో కూడా నేను ఒక జుంకాస్ అయితే తీసుకున్నా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా మనకి ఇవి మ్యాచ్ అయిపోతాయని చెప్పి. ఇవి బేసిక్గా తీసుకున్నా. ఎప్పుడైనా లైక్ నార్మల్గా టీ షర్ట్స్ జీన్స్ ఏమైనా వేసుకున్నప్పుడు ఇవి బేసిక్ ఇయర్ రింగ్స్ అవి డెఫినెట్గా అందరి దగ్గర ఉంటాయి ఇయర్ రింగ్స్. రింగ్స్ చూడండి ఎంత షైనింగ్గా ఫుల్గా వాటర్ ఒక డ్రాప్ లాగా ఉంటుంది. ఫుల్ స్టోన్ మధ్యలో అంతా కూడా ఫుల్ స్టోన్ వస్తుంది. ఇయర్ రింగ్స్ నేను చార్మినార్లో తీసుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్, ఫుల్ షైనింగ్గా. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఇవి ఒక హ్యాంగింగ్స్ అనమాట. ఈ లోపల ఒక బటర్ఫ్లై లాగా వస్తుంది, స్టోన్స్ వస్తాయి. ఇవి కూడా నేను ఫ్రాక్స్ మీదకి బాగుంటాయని చెప్పి తీసుకున్నా. చూడండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ ఏమైనా వేసుకున్నప్పుడు ఓన్లీ ఇయర్ రింగ్స్తో మన లుక్ అంతా మేనేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఇవి నేను జగదంబాలో తీసుకున్నా. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇయర్ రింగ్స్ని నేను ఒక్కసారి స్టైల్ చేసా అంతే. నేను ఒక శారీ డ్రేప్ చేసుకొని ఆ శారీ మీదకి ఇయర్ రింగ్స్ స్టైల్ చేసా. చాలా బాగా వచ్చింది అప్పుడైతే లుక్. ఫుల్గా వైట్ కలర్ స్టోన్స్ ఉంటాయి ఈ ఇయర్ రింగ్స్. నైట్ పార్టీస్కి కానీ ఏదైనా పార్టీస్కి చాలా బాగుంటాయి. చూసారా ఇయర్ రింగ్స్ నేను ఎక్కువగా వైట్ స్టోన్ ఉన్నవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతాయని. చూడండి ఈ బుట్టాస్ మెయిన్లీ ఇది ఒకే ఒక డ్రెస్ మీదకి అని చెప్పి తీసుకున్నాను. ఆ డ్రెస్ మీదకి తప్ప నేను ఈ డ్రెస్ మీదకి పెట్టుకోవట్లేదు ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నా. అండ్ ఇది కూడా సింపుల్ హ్యాంగింగ్స్ జీన్స్ మీదకనే చెప్పి తీసుకున్నా. జీన్స్ ఆర్ ఫ్రాక్స్ ఏదైనా సరే చాలా సింపుల్గా ఉంటాయి. వాటర్ డ్రాప్ వచ్చి లోపల ఒక చిన్న స్టార్ వచ్చింది. ఇయర్ రింగ్స్ చూడండి నేను ఇది ఒక ఫ్రాక్ మీద కానీ తీసుకున్నా, బ్లాక్ కలర్ ఫ్రాక్ మీద కానీ. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ పేరప్ చేసినప్పుడు మాత్రం. నేను మీషోలో తీసుకున్నా. బ్లాక్ స్టోన్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్. చూసారా ఏదైనా సింపుల్గా రెడీ అవ్వాలి అంటే ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఈ జుంకాస్ నా ఫేవరెట్లో ఇది కూడా ఒకటి. చూడండి ఈ జుంకాస్ ఎంత బాగుంటాయో.
ఈ ఒక్క జుంకస్ పెట్టుకుంటే చాలు, ఇంకా మెడలో కూడా ఏం వేసుకోక్కర్లేదు, అంత బాగుంటాయి. ఇయర్ రింగ్స్ చిన్న చిన్న పికాక్స్ వస్తాయి ఇక్కడ, అండ్ ఫుల్ హ్యాంగింగ్ వస్తాయి. చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్లో ఉంటాయి రింగ్స్. చూడండి, చెప్ప కదా నేను మోస్ట్లీ ఎక్కువ వైట్ స్టోన్ ప్రిఫర్ చేస్తానని. ఇవి చాలా చిన్నగా వస్తాయి అన్నమాట స్టోన్స్, చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇయర్ రింగ్స్ కూడా నేను ఒక ఫ్రాక్స్ మీదకే తీసుకున్నాను. ఎక్కువగా ఫ్రాక్స్ మీదకి ఏంటంటే నెక్కి ఏం వేసుకోకపోయినా ఇయర్ రింగ్స్ ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తాయి, అందుకే ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అంటే ఇక్కడ మిర్రర్లా వస్తాయి కదా, ఆ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. మోస్ట్లీ ఇప్పుడు నేను చూపించిన ఇయర్ రింగ్స్ కలెక్షన్లు అన్నీ కూడా నేను వైజాగ్లోని క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాయి. మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ అనే కాదు, చాలా కలెక్షన్ ఉంటుంది క్రాఫ్ట్ బజార్లో. డెఫినెట్గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆర్కే బీచ్ దగ్గర ఉంటుంది కదా క్రాఫ్ట్ బజార్, అందులో తీసుకున్నాను నేను. చూసారా, ఇవి నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను క్రాఫ్ట్ బజార్లోనే తీసుకున్నాను. క్రాఫ్ట్ బజార్లో కలెక్షన్ నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా అంటే ఇయర్ రింగ్స్ పిచ్చి నాలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్రాఫ్ట్ బజార్కి వెళ్ళండి. మీకు ఏదైనా డ్రెస్ పైకి ఇయర్ రింగ్ కావాలంటే మీరు ఆ డ్రెస్ రిఫరెన్స్ పట్టుకెళ్తే చాలు, అక్కడ దొరకని ఇయర్ రింగ్ అంటూ ఉండదు, దొరకని కలర్ అంటూ ఉండదు. సో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, మనకి కావాల్సినవి ఉంటాయి. మోడల్స్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అసలు క్రాఫ్ట్ బజార్లో. అండ్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ చెప్తారు, బట్ మనం బార్గెన్ చేసుకోవాలి. నాకైతే అక్కడ కలెక్షన్ చాలా నచ్చుతుంది. ప్రతిసారి నేను అక్కడే తీసుకుంటాను ఇయర్ రింగ్స్. అండ్ కొన్ని అయితే చార్మినార్లో తీసుకున్నా, అండ్ కొన్ని జగదంబలో కూడా తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఇవి సింపుల్గా కుర్తీస్ మీదకి డైలీ వేర్కి అని చెప్పి తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవి బుట్టలే పర్పుల్ కలర్లో ఒక డ్రెస్ మీదకి అని చెప్పి తీసుకున్నాను. ఇవి నేను చార్మినార్లో తీసుకున్నాను. నాకు ఇయర్ రింగ్స్ చాలా నచ్చుతాయి, చాలా అంటే చాలా. ఒక రాధాకృష్ణుడు ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్ పైన, ఎంత బాగుంటాయంటే చాలా ట్రెడిషనల్ వైబ్స్ వస్తుంది ఇయర్ రింగ్స్ చూడగానే. ఇది ఫుల్గా యాంటిక్ గోల్డ్ అనమాట ఇయర్ రింగ్స్ మొత్తం. ఏదైనా మనం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. సింపుల్గా లైట్ వెయిట్గా క్యూట్గా కనిపించాలంటే ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ఇయర్ రింగ్స్ నేను మీషోలో తీసుకున్నా, ఎంత బాగా వస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. మీకు చూపిస్తే చూడండి, ఈ స్టోన్ అయితే ఎంత బాగుందో, మార్బుల్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది, అండ్ ఇక్కడ ఒక పర్ల్ వచ్చింది, ఇది చిన్న ఫ్లవర్ వచ్చి చాలా బాగుంది. డీటెయిలింగ్ అది కూడా ఎంత బాగా చేశారంటే, మీషోలో కూడా ఇంత మంచి జ్యువెలరీ ఉంటుంది అని నాకు ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత తెలిసింది. చూసారా, సో ఇది నా జ్యువెలరీ కలెక్షన్. మీకు కనుక నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ నచ్చినట్టయితే వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో కమెంట్ చేసేయండి. అండ్ నేను మీషోలో తీసుకున్నా అని కొన్ని ఇయర్ రింగ్స్ చెప్పా కదా, వాటి కోసం కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అంతే, ఇంక వీడియో బాయ్ బాయ్.